మరి రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నేర్చుకున్నాం. ఈరోజు మీకు చెప్పే అంశం ఏంటంటే ఇదిగో ఇదిగో అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తాం. దేవుడు మొట్టమొదటిగా ఆది కాండంలో పలికాడు ఆ మాట. చదవండి, మొట్టమొదటి అధ్యాయము 29వ వచనం అన్నాడు. దేవుడు అది ఇదిగో, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇదిగో భూమి మీదనున్న వృక్షములిచ్చు విత్తనములిచ్చు ప్రతి చెట్టును, వృక్ష ఫలములను ప్రతి వృక్షమును మీకు ఇదిగో అనే మాట అంటున్నాడు. అదే లాస్ట్ ఆది కాండంలో అన్నాడు మొట్టమొదటిగా, చివరిలో కూడా ఆ మాట అంటాడు. చదవండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 22:12 అన్నాడు, ఇదిగో. గమనించండి. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగో అనే మాట గురించి మనం కొంచెం ధ్యానం చేద్దాం. ప్రేమ తండ్రి దగ్గర నాయన, లేఖనం మీది, ప్రజలు నీ వారిని, మీరు మా దేవుడు కనుక కొద్ది నిమిషాలు మీ లేఖ నుంచి నాతో మాతో నాయన, యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలతో, సంఘంలో అందరితో, మైక్షందరూ విన్న బిడ్డలందరితో కూడా మాట్లాడి మీరే బోధించమని, మీ మాటలు అపవాదితూ కాకుండా వినగల చెవి, చూడగల నేత్రం, గ్రహించే మనసు ప్రతి ఒక్కరు దయచేసి మీరే మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఇదిగో అనే మాటకి అదిగో అనే మాటకి అర్థం ఏంటి చెప్పండి. ఇదిగో అన్న మాటకి అదిగో అన్న మాటకి అర్థం ఏంటి? ఇదిగో అంటే ఇక్కడంటే దగ్గర, అదిగో అంటే దూరం. కనుక ఇదిగో అని ఎవరు చెబుతున్నారంటే తన స్వరూపం చేసుకున్న ఆదాముతో అర్థం. ఇదిగో ఈ విత్తనం చెట్లు కానీ, పళ్ళ చెట్లు కానీ సమస్తం నేను నీకు ఆహారంగా ఇస్తున్నాను, వీటిని తిని నువ్వు ఆశ్రయించకూడదు అని చెప్పి ఆదాముతో చెప్పాడు. ఇదిగో అని అంటే దగ్గరే, ఇవన్నీ నీకు నేను ఇచ్చాను తినమన్నాడు. అంటే దగ్గర, ఇదిగనగా దగ్గర, అదిగంటే దూరం. దూరం పెట్టలే, దగ్గరే పెట్టాడు. దూరం సంగతి ఒకసారి చెబుతాను, అదిగన్న సంగతి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఆది కాండంలో ప్రారంభం ఇదిగా అన్నాడు, మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి చివరి గ్రంథము ఏమన్నాడు? ఇదిగో త్వరగా వస్తుంది. అంటే ఇక్కడ అన్ని సమకూర్చాడు, ఈ లోకానికి వచ్చి అన్ని సమకూర్చాడు, అందరికి ఇచ్చాడు. ఆయన పరమునకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనల్ని త్వరగా, ఇదిగో త్వరగా వస్తున్నా, వాని క్రియలను బట్టి జీతమిస్తానికి వస్తా అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చే రాకళ్ళు ఉన్నాం, ఇప్పుడు ఆయన వచ్చే రోజుల్లో ఉన్నాం. ఎప్పుడు వస్తాడో తెలియదు. మధ్యాహ్నం మరి ఆత్మీయ బిడ్డ చెబుతుంది, స్వరం పడుతున్నట్టు, నేను త్వరగా రాబోతున్నాను, త్వరగా వస్తున్నాను. నిజమే, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నా మధ్యాహ్నం అందరికీ చెప్పింది అమ్మగారు, కలిపి చెబుతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. సమయం కొంచెమే అని చెప్పాడు. సమయము కొంచెమే, ఇక త్వరగా వస్తాడు. ఈ లోపల మనం ఎట్టుండాలి? ఆయన ఇచ్చాడు, మీరు జీవించమని చెప్పాడు, ఆయన పరానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? త్వరగా వస్తాను, యవ్వన క్రియను బట్టి వారి నేను జీతము ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ ఇదిగనే మాటలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీకు చెబుతాను. మొట్టమొదటిది ఆయన చెప్పిన మాట ఏం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము 2వ కొరింథీయులకు రాసిన గ్రంథము 2వ కొరింథీయులకు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చదువు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన, ఇదిగో ఇదే. అది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, యేసు వారు కూడా లోకానికి వచ్చినప్పుడు కూడా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, అందరూ అంతటా మారు మనసు పొందమని చెప్పారు. ఇక్కడ చెప్తున్న పౌలుగా చెప్తున్న మాట కూడా ఏంటంటే, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ, ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం.
ఇది ప్రతికూలమైన అనుకూలమైందా ప్రతికూలమైందా? అది ప్రతికూలం అంటే వేరు, అనుకూలం అంటే త్వరగా అయిపోవటానికి అనుకూలమైంది, దగ్గరగా వచ్చేసాం కనుక ఇది అనుకూల సమయం, రక్షణ దినం కనుక ఈ రక్షణ మనం పోగొట్టుకోవడం. అందుకే పౌలు గారు అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు అంటాడు. తప్పించుకోలేం కదా రక్షణ నిర్లక్ష్యం చేస్తే. అందుకని రక్షించబడ్డ మనము రక్షణ కాపాడుకోవాలి. రక్షణ లేని బిడ్డలు ఏం చేయాలంట? త్వరపడి రక్షణ పొందాలి, దాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. మనం టికెట్ పొందుకున్నాం కనుక టికెట్ కాపాడుకోవాలి, వాళ్ళు టికెట్ పొందలేదు కనుక టికెట్ కొనుక్కోవాలి త్వరగా. అర్థమైందా? అలాంటి టికెట్ కొనుక్కోవాలి, మన టికెట్ మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే తమ్ముడు ఎత్తుకుపోతాడు. ఎత్తుకోలేదా? యెరూషలేము చేరుకో దిగొస్తున్నాడు, దిగొచ్చాడు, ఎవరి చేతులు పడ్డాడు? దొంగ చేతులు పడ్డాడు. వాడు కొట్టి ఏమి ఎత్తుకెళ్ళాడు? రక్షణ వస్త్రం ఎత్తుకోడు, డబ్బులేం ఎత్తుకెళ్ళా, బంగారం ఎత్తుకెళ్ళా, ఏమి ఎత్తుకెళ్ళా, రక్షణ వస్త్రం ఎత్తుకుపోయాడు. వస్త్రం దోసుకెళ్ళిపోయాడు, లాక్కెళ్ళిపోయాడు అని దిగంబరం చేశాడు. కనుక రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఏది పొందిన మనం రక్షణ టికెట్ను కాపాడుకోవాలి. పొందిన వాడిని త్వరగా రక్షణ పొందాలి. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇప్పుడు ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను అన్నాడు కనుక ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక రక్షణ పొందాలి. చాలా మంది రక్షణ పొందాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది మన కుటుంబాల్లో ఉన్నారు, మన గ్రామంలో ఉన్నారు, మన సంఘంలో కూడా ఉన్నారు. కనుక ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదని ఎబ్రీ రాసిన పత్రిక 2:3 చెప్పాడు. కనుక 2:3 ఈ మాట, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు? హల్లెలూయా. ఉందా అక్కడ? అది అది ఎలా తప్పించుకుంటాము? అది చాలా ఎలా తప్పించుకుంటాం నిర్లక్ష్యం చేస్తే? అంటే ఈనాడు చాలా మంది నిర్లక్ష్య భయం ఏర్పడింది. దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యమే, పని చేసుకోవడానికి నిర్లక్ష్యమే, అన్నిటి నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది. కుటుంబ సమేతంగా నిర్లక్ష్యం ఉంటుంది, దేవుని పనులు కూడా నిర్లక్ష్యంగా ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉన్న వారికి రక్షణ దొరకదు. నిర్లక్ష్యం అనకూడదంట. ఏం చేయాలి? శ్రద్ధగా వెతకాలి, ఆ రక్షణ పొందాలి. అది మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రక్షణ పొందడానికి ఇది అనుకూలమైన సమయము. స్వతం చెప్పండి. రెండో మాట అంటాడు, ఆదికాండం 28:15 చదవండి. ఆదికాండము నేను క్లుప్తంగా ముగిస్తానికి చెబుతాను, ఎవరిస్తాను టైం లేదు కనుక. ఆదికాండం 28:15 అంటాడు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశంలోకి నేను మరలా. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏమన్నాడు చెప్పండి? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడమాక, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు వెళ్ళే ఎక్కడికి వెళ్తావో ఆడకల్లా నేను నీతో వస్తాను, మళ్ళీ తిరిగి నీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా నేను నీకు తోడుగానే ఉంటానని చెప్పాడు. ఎవరు? దేవుడు ఎవరితో చెబుతున్నాడు? యాకోబుతో చెబుతున్నాడు. ఎందుకంటే యాకోబు ఎప్పుడు కూడా ఇల్లు పెట్టి బయటికి వెళ్ళినోడు కాదు. యాకోబు ఎప్పుడు కూడా తల్లి సింగు పట్టుకుని ఇంట్లో తిరిగినవాడు, తల్లి చెప్పిన పని ఇంట్లో పనిచేసాడు కానీ పొలం పనిచేసిన వాడు కాదండి. పొలం పనిచేసేదేమో అన్న ఏశావు, ఇంట్లో పనిచేసేది యాకోబు. కనుక యాకోబు అంటున్నాడు, ఏమంటున్నాడు యాకోబు? యాకోబు దీవెన పొందడానికి శ్రమ వచ్చింది. తండ్రి దగ్గర ఎప్పుడైతే దీవెన పొందుకున్నాడో కష్టం వచ్చేసింది. అన్న చంపేస్తాడు, అయ్యా నువ్వు త్వరగా వెళ్ళిపోమని చెప్పింది తల్లి. చేతి కర్ర పట్టుకుని ఎప్పుడు దిక్కుతో వస్తున్నాడు, ఎప్పుడు ఊరు బయటికి వెళ్ళినోడు బయటికి వెళ్ళిపోయాడు. దిగులుతో దుఃఖంతో వ్యాధంతో వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్తా 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 ఉండగానే పొత్తుకుపోయింది. ఆ మార్గ మధ్యలో ఒక రాయి తీసి తల కింద పెట్టుకుని పడుకుని నిద్రపోతా ఉన్నాడు. కళ వచ్చేసి కళ్ళు అంటున్నాడు దేవుడు, ఇదిగో నేను నీ తోడుగా ఉన్నా, నువ్వు భయపడు, నువ్వు దిగులు పడు, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నేను నీతో వస్తాను, తిరిగి మళ్ళీ నీ ఇంటికి తిరిగి వచ్చేవారు కూడా నేను నిన్ను విడిచిపెట్టని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడు చెప్పండి. దీవెని కలిగిన మనని దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు. దీవెని కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి? దీవెని కలిగి ఉండాలి. శాపం కలిగి ఉండకూడదు. శాపం కలిగిన వాడు ఏశావు, దీవెన కలిగిన వాడు యాకోబు.
కనుక మనము రక్షించబడ్డ మనం అందరం చెప్పండి, దీవెని పొందుకున్న వారిని. మనం దీవెని పొందున్నాం కనుక ఈ దీవెని ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా తోడుకుంటాడు, వ్యాపారానికి వెళ్ళినా తోడుకుంటాడు, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా తోడుకుంటాడు, ప్రయాణంలో తోడుకుంటాడు. రైలు బండిలో ప్రయాణంలో కానీ, విమాన ప్రయాణంలో కానీ, మోటార్ సైకిల్ ప్రయాణంలో కానీ, ట్యాక్సీలో కానీ, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణంలో ఉన్నా కూడా దేవుడు నీకు తోడుగా, దేవుడు తోడుగుండి నిన్ను నన్ను విడిచిపెట్టి దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో భయపడదు, ఎందుకంటే నువ్వు రక్షణ పొందున్నావు కనుక, నీ మీద దీవెన ఉంది, దేవుని దీవెన ఉంది కనుక, దేవుని ఆశీర్వాదం ఉంది కనుక నువ్వు భయపడని పని లేదు. నీకు దేవుడు ఎక్కడ చెప్పండి, తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడుగా ఉంటాడు. మన దేవుడు ఎవరు చెప్పండి, తోడుగా ఉండే దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఉంటాడా ఉండడా? మనం ఈ రోజుకి సజీవులు బతికున్నామంటే దేవుడు మన తోడుగా ఉండమంటే, రాత్రనక పగలనక ఎంతమంది ఇప్పుడు ప్రయాణాలు ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది హతులైపోతున్నారు యాక్సిడెంట్ ప్రయాణాలతో, రోగాలతో, అమ్మా దొంగల చేతిలో పడి, లేకపోతే దురాత్మ చేతిలో పడిపోయి ఎంతోమంది ఏమైపోతానంటే ఇవాళ ఉండవాడు రేపు కనపడతలేదు. అటువంటి స్థితిలో ఉన్న దేవుడు మన తోడుగా ఉండి బతికిస్తున్నాడు. అలా చెప్పండి, తోడుగుండి దేవుడు మనల్ని బతికిస్తున్నాడు. ఆయన బ్రతికించకపోతే మనం క్షణం కూడా బ్రతకలేదు. ఆయన బ్రతికిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు. యాకోబు తోడుగున్న దేవుడు, యాకోబు కొడుకైన యోసేపు కూడా తోడుగున్నాడంట. 39 అధ్యాయం ఆదికాండం 39 అధ్యాయం 2వ వచనం చూస్తే యాకోబు తోడుగున్న దేవుడు తన బిడ్డ కూడా తోడుగున్నాడు. యెహోవా యోసేపునకు కూడా తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడు కనుకే ఐగుప్తు దేశంలో దేవుడు అతను తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దీవుని పొందుకుని ఆయన కడుపును పుట్టినవాడు కనుక ఆయన మీద కూడా దీవుని ఉంది. యాకోబు దీవెన ఎవరి మీదకి వచ్చింది? యోసేపు మీదకి వచ్చింది దీవెన. అందరి మీద రాలా, అందరూ పోగొట్టున్నారు ఆ దీవెనలు. కానీ యోసేపు ఆ దీవెన పట్టుకున్నాడు. ఆ దీవెన వదలలేదు కనుక యోసేపు నాకు తోడుకున్నాడు. అందులో అమ్ముకున్నా, చిత్రవాద చేసి కొట్టినా, తిట్టినా, అమ్ముకున్నా, ఓ బానిసగా వదిలిపెట్టినా దేవుడు అతను తోడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశానికి ఆయనే 2వ రాజుగా ఏలుబడ్డాడు. హల్లెలూయా. దేవుడు తోడుకుంటాడు. మనం ఎక్కడున్నా దేవుడు తోడుకుంటాడు. అదే యెహోషువ కూడా అంటాడు. యెహోషువ గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 9వ వచనం కూడా చూస్తే అక్కడ కూడా దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకుము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా నా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నిజంగా తోడు లేకపోతే మనం బ్రతుకుతామా? దేవుడు మన తోడుగా, తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, బిడ్డలకు దూరంగా ఉన్నా, బిడ్డలకు తోడు ఉండేది ఆయన, మనకు తోడు ఉండేది మనం ఎక్కడున్నా తోడు. ఈ అపాయం రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు చార్లీ సైగర్ ఉన్నాడు, దేశాలన్నీ తిరుగుతారు. దేవుడు ఆయనకి వరం ఇచ్చాడు. మన బిడ్డలో వాళ్ళు ఉంటారు, కొడుకు కోడలో మన వాళ్ళకి తోడుకున్నాడు, ఆయనకి తోడుకున్నాడు. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరిని తోడుగా ఉండి కాపాడుతున్నాడు. 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు మన యేసుబాబు గారు, ఆయన ఏఎల్సి పాస్ గారు. చక్కగా వచ్చి 30 కిలోమీటర్ల నుంచి వస్తారు. వచ్చి మరి 3 సంఘాలు చూసుకుని వెళ్తూ ఉంటాడు, మన మధ్యకి వస్తూ ఉంటాడు. మరి ఆయనకి ఎంతో తోడుకుంటున్నాడు. ప్రయాణాలు, రాకపోకలు ఎంతోమంది తోడుకుంది. దేవుడు ఎంతో
కాపాడుతాడు. మనం భయపడిన పని ఎందుకంటే మనం ఎవరు చెప్పండి, దీవెన పొందుకున్న వాళ్ళని. ఏం పొందుకున్న వాళ్ళు మనం? దీవెన అంటే రక్షణ పొందుకున్నాము. ఆయన రక్తమాంసాలు భుజించేవాళ్ళం కనుక మన మీద ఏముందంట, దీవెన ఉన్నది. ఆ దీవెన ఉన్నమాట దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా, తోడుగా ఉంటాడు. అందుకే ఇదిగో ఇది అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఓకే, రక్షణ పొందడానికి ఇది నీకు అనుకూల సమయం. రక్షణ పొందిన మనకు దీవెన కనుక దేవుడు అన్నట్టు నేను నీకు తోడై ఉంటాను. మనందరూ తోడుగా ఉంటాడు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన తోడుగుండి మన పట్ల ఏం చేస్తాడో చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం అంటే ఇదిగో ఏం చేయబోతున్నాడు మన పట్ల? ఒక నూతన కార్యం చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొలిసిద్దంట. మీరు ఆలోచించరా? నేను అరణ్యంలో నీకు త్రోవ కలగజేస్తాను, ఎడారిలో నదులు పాత చేస్తాను. హల్లెలూయా. అరణ్యంలో త్రోవ కలగజేస్తాను. ఎవరికండి? అరణ్యం అంటే లోకం. అరణ్యంలో పుల్లుంటాయి, సింహాలుంటాయి, త్రాసుపాములుంటాయి, విషప్రాములుంటాయి. ప్రయాణంలో దేవుడు అంట అరణ్యం లాంటి ప్రజల మధ్య నేను నీకు త్రోవ చేస్తున్నాను, నీకు అపాయం రాదు. ఎడారంటే అది నీరు లేని స్థలం. అక్కడ నేను నీకు నదులు పుట్టిస్తాను, నిన్ను ఆశీర్దిస్తాను, నూతన క్రియ చేయబోతున్నాను. ఇదిగో ఎందుకంటే నువ్వు రక్షణ పొంది ఉన్నావు, నీ మీద దీవెన ఉంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక దేవుడు తోడు ఉన్నప్పుడు నీ పట్ల ఏంటంటే నూతన కార్యాలు చేయునుగాక. ఈ నెలలో నీ పట్ల నూతన కార్యం చేయొచ్చు. ఈ సంవత్సరం దేవుడు నీ పట్ల నూతన కార్యము చేయొచ్చు. నూతన కార్యం అంటే ఒక కొత్త కార్యం దేవుడు మన పట్ల జరిగిస్తాడు. నువ్వేదనుకుంటున్నావు అది అసాధ్యమైన దానికి దేవుడు ఆయన సాధ్యం అవుతుంది కనుక ఆయన సాధ్యపరచును గాక. నీ పట్ల నూతన కార్యం చేస్తానంట. ఇదిగో నేను నీకు నూతన కార్యం చేయబోతున్నాను. ఏంటంటే అరణ్యం నీకు త్రోవ కలగజేస్తున్నాను, ఎడారిలో నేను నీకు నదులు పారు చేస్తాను. ఇప్పుడే ములుస్తుంది అది. హల్లెలూయా అని చెప్పాను. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఒకటేం పొందాలి మనము? ఇదిగో ఇది రక్షణ, ఇది సనుకూల సమయం కనుక రక్షణ పొందాలి. నువ్వు పొందేవారు నీ మీద ఏముంటుందంట? దీవెన ఉంటుంది. అప్పుడు ఆయన ఏమంటాడు మనకి? ఇదిగో నేను నీ తోడుకున్నాను, భయపడమాక. మూడో మాట ఏంటంటే నేను ఈ పట్ల ఇప్పుడు వేస్తాను, ఇదిగో నీ పట్ల నేను నూతన కార్యం చేస్తాను. నువ్వు దిగులు పడమాక, నువ్వు భయపడమాక, నువ్వు కృంగిపోమాక. నువ్వేదనుకున్నావో, దేని విషయం నువ్వు దిగులు పడుతున్నావు, దేని విషయం నువ్వు కృంగిపోతున్నావు, దాని విషయం నేను నీకు నూతన కార్యం చేస్తాను. ఆమేన్ చెప్పరా? హల్లెలూయా. నూతన కార్యం చేస్తాను మన పట్ల. నూతన కార్యం చేసే దేవుడు ఆయన. అదనమాట. నాలుగో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. నాలుగో మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద కూడా సనగ కొనకుడి. ఇదిగో అది నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ఇదిగో అనే మాట రావాలి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడు? నీ వాకిట నిల్చున్నాడు. ఎవరైనా న్యాయాధిపతి. భూ సంబంధ న్యాయాధిపతులు కాదండి, ఈయన పర సంబంధమైన న్యాయాధిపతి. భూ సంబంధ న్యాయాధిపతులు అంగును బట్టి న్యాయం తీరుస్తారు, డబ్బును బట్టి న్యాయం తీరుస్తారు, పదవిని బట్టి న్యాయం తీరుస్తారు, పొలుకుబడిని బట్టి న్యాయం తీరుస్తారు. యేసయ్య అట్టా కాదు. యేసయ్య ఏంటంట? న్యాయాధిపతి ఎవరు? యేసయ్య. ఆయన న్యాయమే తీరుస్తాడు. నువ్వు ఉండవాడు అయినా, నువ్వు లేనివాడు అయినా, నువ్వు ఎటువంటి వాడైనా సరే, నీలో న్యాయం ఉంటే, నీలో నీతి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ పట్ల దేవుడు న్యాయం తీర్చునుగాక. అందుకే ఇదిగో న్యాయాధిపతి నీ వాకిట నిలిచి ఉన్నాడు. న్యాయం తీరుస్తా. ఏ బాధల్లో ఉన్నావు? అప్పుల్లో ఉన్నావా? బిడ్డలో పెళ్లి కలదని బాధపడుతున్నావా? సంతానం లేదని బాధపడుతున్నావా? లేకపోతే చదువులు వ్యాస అవ్వట్లేదని బాధపడుతున్నావా? అనారోగ్యాలతో బాధపడుతున్నావా? నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో నీ బాధల్ని తీర్చి నీకు న్యాయము చేయునుగాక. ఆయన న్యాయాధిపతి నీ పట్ల వ్యాజ్యమాడి న్యాయము తీర్చునుగాక.
ఆ న్యాయాధిపతి దగ్గర ఎదరలేదా లేదా? ఎదరలేదా? ఇసుకు ప్రార్థన చేసే చోట ఉప్పని చెప్పాడు యేసయ్య. మాట మాటకి వెళ్ళిందంట ఆయన. ఆయన అసలు దేవుని భయపడ్డంటే మనుషులను కూడా లక్ష్య పెట్టాడు. అటువంటి ఆయన ఇప్పుడు ఆయన చెడు, అరే నేను దేవుని భయపడను, మనుషులను లక్ష్య పెట్టను, ఈ వెదరల్ని మాట మాటకి తొందర పెడుతుంది కనుక ఇప్పుడు న్యాయము. అందుకంటాడు యేసయ్య అంటాడు, ఆ కఠినుడికే న్యాయం చేయాలంటే దేవరాత్రులు నాకు మొరపెడుతున్నప్పుడు నేను మీకు త్వరగా న్యాయము చేయనా? న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో యోచించుకో ఓ క్రైస్తవా, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయాధిపతి నీ పట్ల న్యాయము తీర్చునుగాక, నీ పట్ల మేలు చేయనుగాక, నీ పట్ల ఆయన అండగా ఉండి నీ సహాయం చేయనుగాక. ఆయన ఎక్కడున్నాడంట? నీ వాకిట నేస్తాడంట, తలుపు తడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? నీ వాకిట ఉండి వేస్తున్నాడు. ఇదిగో న్యాయాధిపతి నీ వాకిట ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన న్యాయం తీర్చే దేవుడు ఎక్కడున్నాడు? వాకిట ఉన్నాడు. వాకిట న్యాయం చేస్తున్నప్పుడు తలుపు కడుతున్నాడంట. చదవండి ప్రకటన గ్రంథం 3:20 ఉండిద్దామా? ఇదిగో నా తలుపు వద్ద ఉండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం తలుపు తీసినాడు, నేను అతని వద్దకు వచ్చి అతనితో అతడు కూడా కలిసి ఇదన్నమాట. అందుకని న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడంటే నీ వాకిట ఉన్నాడు. ఎందుకున్నాడంటే నీ తలుపు దగ్గర. ఎందుకంటే నీతో ఆయనతో నీవు కలిసి భోజనం చేస్తున్నప్పుడు మన కష్టకాలు చెప్పుకుంటాం. బంధువులు సరికి వాళ్ళతో మనం కూర్చొని భోజనం చేస్తా మంచి చెట్లు చెప్పుకుంటాం లేదా? చుట్టాలు వస్తే లేదు మనం ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటండి సంగతులు అంటే చెప్పుకుంటా మాట్లాడుకుంటా తింటాము. అలాగే దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు తలుపు తీస్తే నేను నీ వద్దకు వస్తాను, నీవు నేను కలిసి ఏం చేద్దాం? భోజనం చేద్దాం. ఆయన భోజనం మనం చేయబోతున్నాం. సోదరు చెప్పండి, ఆయన ఆహారంగా మారాడు. ఆయన జీవ ఆహారము నేనే, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంచెదిన మాత్రం అతన్ని నేను పైకి లేపుతాను. ఇప్పుడు ఆయన ఆహారం తినడానికి దేవుడు మనం పిలిచాడు. సోదరు చెప్పండి, కనుక మనం ఎంత యోగ్యులము, ఎంత ధన్యులము చెప్పండి. ఆయన న్యాయాధిపతి మన పట్ల న్యాయము తీర్చును గాక, మన సమస్యలు తీర్చును గాక, మన కష్టాలు తీర్చును గాక, మన పట్ల నుండి యుద్ధమాడి న్యాయం తీరుస్తాడు. మనతో కలిసి భోజనం ఎంత ధన్యత అండి. దేవుడు మనతో కలిసి భోజనం చేయటం మనకు ఎంత గొప్ప ధన్యత. అబ్రాహాముతో కలిసి భోజనం చేయలే దేవుడు? అది గొప్ప భాగ్యం. మనం కూడా ఆయనతో కలిసి భోజనం చేయాలి. నేను ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. 5వ మాట ఏంటంటే పేతురు గారు అంటాడు, యేసు ప్రభువా మేము సమస్తం విడిచి నేను వెంబడిస్తున్నాను కదా, మరి మాకేంటి అని అడిగారు. ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు. అందుకే ఈ మాట చెబుతున్నాను. మార్కు సువార్త 10:28 చదవండి. మార్కు సువార్త 10:28. పేతురు ఏమన్నా చూడండి, ఇదిగో యేసు ప్రభువు ఏమన్నా చెప్పండి. ఆయన చెమట ఆయన ఏమన్నాడు? ఇదిగో నేను సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నా అన్నాడు. అందుకు యేసయ్య అంటున్నాడు, నా నిమిత్తం సువార్త నిమిత్తం ఇంటినైనా అన్నదమ్ములైన అక్కచెల్లెలను తల్లిదండ్రులను పిల్లలైన భూములైన విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసతో పాటు నూరంతలుగా పిల్లను అన్నదమ్ములను అక్కచెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు దేవుడు అన్నేస్తుడా కాదు. వీడు వదిలిపెట్టారు. ఏం వదిలిపెట్టారు? పేతురు ఏమన్నాడు? నేను నిన్ను మనుషులు బట్టి జాగ్రత్త చేస్తాను, ఆ వల్ల వదిలిపెట్టి రమ్మన్నాడు. ఏం చేయడు? వల్ల వదిలిపెట్టి వచ్చాడు లేదా? వల్ల వదిలిపెట్టి వచ్చాడు. అట్టే శుక్రం పిలిచాడు, అట్టగే మార్కును పిలిచాడు, మత్తిని పిలిచాడు, లోకాన్ని పిలిచాడు, 12 మందిని పిలిచాడు, రండి అన్నాడు. వచ్చేసరి అంతే, అన్ని వదిలిపెట్టేశారు. అందాబెందుకు ఎలీషా 300 ఎకరాలు కలిగిన వాడు. ఎలీషా గారు ఎంత?
300 ఎకరం కలిగినాడు, 300 ఎకరానికి ఆసామి. ఏలియా చేశాడు, తొప్పుడేశాడు, రా నాయమట అన్నాడు. అంతే, 300 ఎకరం వదిలిపెట్టేశాడు. ఏమండి, కాంతకోట వదిలిపెట్టేశాడు, తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆయనతో పాటు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏ శాస్త్రం కాదు, అది శాస్త్రం. ఏ శాస్త్రము? పరలోక శాస్త్రం. దానికోసం మనం ఏం చేయాలంటే, అందుకే మేము సమస్య వదిలిపెట్టాం కదా అయ్యా, మాకేంటి మాకేంటి అన్నాడు. అంటే ప్రయోజనం ఏంటి అన్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు అందులు పెట్టి వచ్చిన మాట నిజమే పేతుడు. నీ భార్య పెట్టిన వదిలిపెట్టావు, నీ ఆస్తులు వదిలిపెట్టావు, వల్ల వదిలిపెట్టావు, అన్ని వదిలిపెట్టావు, నాతో పాటు వచ్చావు కనుక నేను రాబోతున్న లోకమందు, ఈ లోకం కొద్ది కాలం, ఆ లోకం శాస్త్రకాలం, రాబోతున్న లోకమందు నేను నీకు 3 ఇళ్ళు ఇస్తాను. ఇక్కడ 1 కిలో వదిలిపెట్టావు కదా, అక్కడ నేను 2 ఇళ్ళు ఇస్తాను. ఇక్కడ కట్టిన వాళ్ళు లేదు, కొంతమంది 3 ఇళ్ళు కట్టిన వాళ్ళు, 10 ఇళ్ళు కట్టిన వాళ్ళు, 100 ఇళ్ళు కట్టిన వాళ్ళు లేరండి భూలోకంలో ఉన్నారు లేదా? 100 అంతస్తులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన వాళ్ళు, కోట్లు ఆస్తులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ వదిలిపెట్టేస్తారు కానీ అక్కడే వాళ్ళకి ఉండదు. కానీ మనము ఇక్కడ 1 ఇంట్లో ఉన్నా, 2 ఇంట్లో ఉన్నా, 10 ఏళ్ళలో ఉన్నా, దేవుడు అంటే రేపు మనకు 3 ఇళ్ళు ఇస్తాడు. 3 అన్నదమ్ములు ఇస్తాడంట, అక్కజల్ని ఇస్తాడంట, తల్లుల్ని ఇస్తాడంట, పిల్లలు కూడా మనకు అక్కడ ఇస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ లోకంలో? రాబోతున్న లోకంలో భూములు కూడా ఇస్తా అన్నాడు. భూమి కూడా ఇస్తా అన్నాడు, అన్నా లేదా? భూములు కూడా ఇస్తాడు. అంటే అప్పుడు ఈ భూమి ఉండదు, ఈ ఆకాశం ఉండదు, ఈ సముద్రం ఉండదు. అప్పుడు క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొట్టమొదటి నుండి ఆ మాట. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. మొదటి ఆకాశము ఏం పోయి నాకు గతించిపోయి, ఇక సముద్రం లేదు. పరలోకమందు నుండి దిగి వచ్చిన చూశాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఏంటంటే కాపురం ఉంటాడు ఆయన. మనకు అక్కడ ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఇక్కడ భూములు లేవని బాధపడమాక, ఇక్కడ ఇల్లు లేవని బాధపడమాక, ఇక్కడ తింటాను లేదని బాధపడమాక, అక్కడ అన్నీ మనకి ఇస్తాడు. అయితే నిన్ను ఎన్ని వదిలిపెట్టి రమ్మంటులా? శని ఆదివారం ఆయన పైనప్పుడు వదిలిపెట్టిరా. స్తోత్రం చెప్పండి. శనివారం వదిలిపెట్టిరా, ఆదివారం వదిలిపెట్టిరా. దేవుని పనులు ముందు నువ్వు కొనసాగి. నీ భార్య బిడ్డ వదిలిపెట్టమంటలేదు, నీ ఆస్తులు అంతస్తు వదిలిపెట్టమంటలేదు. ఆత్మీయ జీవితంలో మనం ఎక్కడ ఎదగాలంటే ఏంటంటే, ఆయన పని ఉన్నప్పుడు మనకి ఎన్ని పనులు ఉన్నా వాటిని విడిచిపెట్టుకుని చెప్పాలి. అవి విడిచిపెట్టుకుని రావాలి. అది అలా వస్తే మనకు మేలు. ఏదో సుందర గారి తమ్ముడు కూతురు పెళ్ళి, మరి అక్కడ ఘనంగా జనము మా పని వర్క్ బాగుంది. అయినా అది అంత వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు? దేవుని పనుల ముందు సాగాలి, ఆయన శరీరం తినే రక్తం తాగాలని వచ్చాడు. అల్లోయ. అలాగే మనం ఏ పనులు ఉన్నట్టు చేయాలంటే ముందు వదిలిపెట్టుకుని రావాలి. అప్పుడు దేవుడు మనకు అక్కడ ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అది మనం ఇక్కడ మనం వదిలిపెట్టం, శరీరమైన పనులు మాత్రం వదిలిపెట్టం. ఆత్మసమైన పని అయితే వదిలేస్తాం. అది ఎంత పని అయినా సరే ఆత్మసమైన పని వదిలిపెట్టేసి శరీరమైన పనులు పరిగెత్తాం లేదా? ఫంక్షన్ ఉంటే పరిగెత్తాం, ఊరికి వెళ్ళాలంటే పరిగెత్తాం, చుట్టమంతా ఆగిపోతాం, మంచి భోజనానికి ఆగిపోతాం. దేవుని పని ఇవ్వాలి కాబట్టి ఇంకోరం అనుకుంటాం. కానీ అది కాదు, అది కరెక్ట్ కాదు. దేవుని పనినప్పుడు నీకు ఎన్ని పనులు నాపుని నువ్వు దేవుని సేవను కొనసాగితే నిన్ను చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. అందుకే నీ ఇదిగో త్వరగా రాబోతున్నాను, నీకు జీతం నా దగ్గర ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ కష్టం దగ్గర ప్రతిఫలం దేవుని దగ్గర దాచించాడు. అది నీకు ఇచ్చును గాక, నీ బిడ్డలకు ఇచ్చును గాక, నీ కుటుంబాన్ని ఆశ్రయించును గాక. అందుకే మనం దేవుని పనిలో జాగ్రత్తగా సాగాలి. ఏం చెప్పాను ఇప్పటికి? 5 విషయాలు చెప్పాను. టైం అయిపోయింది, అరగంటలో మూవ్ చేసి. హల్లోయ. కానీ అరగంటలో మనం చెప్పుకున్నది ఏంటంటే, దేవుడు ప్రారంభంలో ఇదిగో నీకు అన్నీ ఇచ్చాను, వీటిని చక్కగా ఎరుకమ్మ. లాస్ట్కి వచ్చినాక ఏమంటే త్వరగా ఇదిగో రాబోతున్నా కనుక నీకు జీతం ఇవ్వబోతున్నాను. ఏమిటంటే దగ్గరికి ఉన్నప్పుడు, సమయం అంతప్పుడు దగ్గరికి ఉంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో అనే మాటకు అర్థం ఏంటంటే, మొట్టమొదట రక్షణ నిర్లక్ష్యం చేయాలి. రక్షణ పొంది నీకు దేవుడు 2వ పాయింట్ తోడుగా, 3వ పాయింట్ నీకు నూతన కార్యం చేస్తాడు, 4వది నీకు న్యాయాధిపతిగా ఉండి నీకున్న ప్రతి ఒక్క అవసరతను దేవుడు తీరుస్తాడు, 5వది ఈ భూలోకమందు పరలోకమందు ఈ సమస్తము
ఇచ్చే దేవుడు ఆయన, ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎవరికి కష్టాన్ని అట్టుపెట్టిన దేవుడు కాదు. నీ కష్టం తగ్గ ప్రతిఫలం దేవుడు ఇచ్చునుగాక. అందుకే మనం ఈ 5 విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకల్లో ఉన్నాడు, మన పాపలు కనుక మీరు అనుకుంటున్నారు. నాకు ఒక వాక్యం జ్ఞాపకం వచ్చి, వాక్యం చూస్తే నాకు ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. ఆ మాట ఇక్కడ చూడండి. పౌలు గారు అంటే ఆయన మొట్టమొదట సౌలు, ఆయన బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు, నిష్ఠ కలిగిన కుటుంబంలో పుట్టాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే గమనీయుల పాద దగ్గర కూర్చుని నేర్చుకున్నవాడు. గమనీయుల పాద ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్నాడు. యెహోవా దేవుడే కానీ యేసు ప్రభు దేవుడు కాదని కాదు. ఆయన కుల పిచ్చి లేదు, లేకపోతే మత పిచ్చి లేదు. ఆయనకి ఏ పిచ్చి ఉందంటే దేవుడు పిచ్చి ఉంది అంతే. ఆ దేవుడు పిచ్చి కోసము అందరం చంపాడు. స్త్రీలు, పురుషులు, పసిపిల్లలు కూడా జాలి దయ లేకుండా చంపాడు. అందుకని నేను పూర్వం దోషకుడను, హింసకుడను, ఆనికడను. అటువంటి ఆయన దేవుడు పిలిచాడు కదా. ఇప్పుడు ఆ పిలిచిన తర్వాత ఆ ప్రభు దర్శనం చూసి ఆయన స్వరం విన్న తర్వాత ఆయన ఇప్పుడు ఏమన్నాడు చూడండి, చదవమ్మ. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు ఏంటంట, నేను ఎప్పుడైనా చచ్చిపోతాను లేదా పౌరు అన్నాను. నేను ఎప్పుడైనా సరే మృతుల్లో నుండి నాకేం కలగల, ఇప్పుడు పునరుద్ధానం కలగ. అంటే పునరుద్ధానం నేను తిరిగి యేసు ప్రభువు లేచిన నేను కూడా లెగవాలి. ఇది ఆయన ఆశ. కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడై ఆయనను ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరచు వాటిని పెంటతో సమానముగా అంటే పౌలు గారి కంట 92 కోట్ల ఆస్తి అంట. ఎంత ఆస్తి? 92 కోట్ల ఆస్తి కూడా ఆయన పెంటగా వదిలేశాడు. ఆయనకి కావాల్సింది అని చెప్పండి, ఆత్మను సంపాదించాలని కానీ, సంఘాలు కట్టాలని కానీ, లేకపోతే డబ్బు సంపాదించాలని కానీ, ఓ పదవి వ్యామోహంతో నేను ఒక గొప్ప నవ్వాలని కానీ లేదంట. ఆయన ఏమంటాడు ఇక్కడంటే, ఏ విధము చేత నేను మరణం అంటే మృతులు అంట, చచ్చిపోయింది. నాకేం కావాలి ఇప్పుడు? పునరుద్ధానం కావాలంటే తిరిగి లెగవాలి. స్తోత్రం చెప్పండి. తిరిగి లెగవాలి. ఆ తిరిగి లేవటం కొరకే ఎదురు చూసేట ఆయన. స్తోత్రం చెప్పండి. తిరిగి లెగవాలి. మనం కూడా చనిపోయి మనం తిరిగి లెగవాలి. లేచి దేవుడి రాజ్యంలో ఉండాలి. అక్కడే ఉంది అంత బహుమానం అంతా. దానికోసము ఆయన అడిగితే దేవుని విషయాన్ని చూసే పౌలు గారిని 3 ఖండాల సువార్త చెప్పించాడట. స్తోత్రం చెప్పండి. 3 ఖండాలకు సువార్త బోధించాడు ఆయన. కొన్ని సంఘాలు కట్టాడు. గొప్ప ప్రసంగుడిగా మార్చబడ్డాడు. ఆయన చనిపోయి మృతుడై తిరిగి లేచాడు. స్తోత్రం చెప్పండి. లేస్తాడు. ఇప్పుడు లెగల పౌలు ఇంకా లెగల అందరికి కానీ నాకు ఒక మిషనరీ కావాలని కానీ, నేను గొప్పోడు కావాలని కానీ, ఆస్తులు కావాలని కోరికలు అంటాయి. ఈనాడు ఈ లోకంలో అందరూ ఏం చెప్పండి, మిషనరీలు కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? నేను మిషనరీ అవ్వాలి, నేను గొప్పోడిని అవ్వాలి, నేను బాగా సంపాదించాలి, నేను కారులో విమానంలో తిరగాలి అని అనుకుంటున్నాడు. కానీ మరణ పునరుద్ధానం కోసం ఎదురు చూసేవాడు లేడు. స్తోత్రం చెప్పండి. పౌలు గారికి ఏ కోరిక ఉంది? నేను చనిపోతాను, మన తిరిగి లెగవాలి, నా ప్రభు లేచి నేను కూడా లేచి ఆయన నుండి స్థలం నేను కూడా ఉండాలి అనే ఒక కోరిక ఆశతోనే గంటగలుచుకున్నట్ట 92 కోట్ల రూపాయల ఆస్తిని గంటగలుచుకుని దేవుని పనిలో కొనసాగారు. స్తోత్రం చెప్పండి. కొనసాగాలి. మనం కూడా దేవుని సన్నిధిలో కొనసాగే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎట్లా ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో కొనసాగే వారికి ఉండాలి. ఏముండవు మన దగ్గర. మనం ఇక్కడే 10 రోజులు ఉన్నాం, ఎప్పుడు వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయే ముందు బలా నమ్మకమైన దాసుల, నమ్మకమైన మంచి దాసుల అనిపించుకోవడానికి ఆయన పనిలో కొనసాగిపోతారు. అందుకని శరీరం రక్తం మన కోసం సిద్ధపరచుంచాడు. ఆ శరీరం రక్తం తినబోతున్నాం కనుక మనందరం కూడా దేవుని సన్నిధిలో చక్కగా ఆయన త్వరగా రాబోతున్నాడు.
నీ జీతం నాకు, నా జీతం అందరు ఎవరి జీతాలు అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన నీ పోతాడు కనుక ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వస్తాడు కనుక మనం చక్కబోచుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాను? 1 రక్షణ, ఇదిగో రక్షణ, ఇదిగో తోడై ఉంటాను, ఇదిగో నీ పట్ల నూతన క్రియ చేస్తాను, ఇదిగో నీకు న్యాయం చేస్తాను, ఇదిగో నీకు 100 ఇళ్ళు 100 వాకిళ్ళు, నేను ఇళ్ళను పొలాలు భూములు నీకు రాబో దినాల్లో ఇస్తాను అని 5 విషయాలు దేవుడు చెప్పాడు. ఈ 5 విషయాలు విన్నాం కనుక వీటిని బట్టి ఆయన 5 గాయాల్లో రక్తం కార్చి మనందరూ కూడా ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం కూడా మృతులు పునరుద్ధానంలో ఉంటామా ఉండమా అనేది కూడా మనం కూడా ఆలోచించుకుని మృతులు పునరుద్ధానం కొరకు మనం కూడా ఎదురు చూడాలి. అందుకే పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి పొందు కావాలి. పౌలు గారు లాగా మనం కూడా దాన్ని ఆశించి ముందు సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు అందరూ దీవించును కాక. ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.